Welcome to Sri Raviteja Degree College, 3rd BCA, 6th semester students, to my computer lecture on our college YouTube channel. My name is S. Ramesh Babu, lecturer in computer science, Sri Raviteja Degree College, Allavaram. Today topic is characteristics of big data for 3rd BCA students studied under Adikavi Nana University, Rajamahendravaram. Let us discuss characteristics of big data. Before classes, what is big data? Big data is nothing but a data. బిగ్ డేటాని కూడా డేటా అని పిలవచ్చు. ఏదైనా సమ్ క్యారెక్టర్స్ లైక్ సింబల్స్ని యూజ్ చేసి ఏదైనా ప్రాసెస్ చేసి ఆ డేటాని ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా ఆ డేటాని స్టోర్ చేస్తూ ఉంటే దాన్ని డేటా అంటారు. అదేవిధంగా బిగ్ డేటా అంటే లార్జ్ వాల్యూస్ ఆఫ్ డేటాని స్టోరేజ్ చేసి మేనేజ్ చేస్తూ ఉంటే దాన్ని బిగ్ డేటా అంటామని ఎస్టర్డే క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ బిగ్ డేటాకి ఉదాహరణగా ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఒక న్యూ ట్రేడ్ కనుక ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే ఆ పెర్ డేలో 1 టెరాబైట్ యొక్క వాల్యూస్ ఆఫ్ డేటాని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే జెట్ ఎయిర్లైన్స్ వాళ్ళు ఆ జెట్ ప్లేన్ ఆటోమేటిక్గా నడుస్తూ ఉన్నప్పుడు 30 మినిట్స్ టైంకి 500+ టెరాబైట్స్ యొక్క డేటాని తీసుకుంటూ ఉంటుంది. ఇలా లార్జ్ వాల్యూస్ ఆఫ్ డేటాని స్టోర్ చేయడానికి బిగ్ డేటాని యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఎస్టర్డే క్లాస్లో బిగ్ డేటా గురించి యొక్క చెప్పుకోవడం జరిగింది. అలాగే ఈ బిగ్ డేటాకి సమ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఉన్నాయి. అదే టుడే క్లాస్ we would like to discuss characteristics of big data. The big data can be described 4 types of characteristics. First one is volume, and second one is variety, third one is velocity, and fourth one is variability. The big data can be following 4 characteristics like volume, variety, velocity, and variability. Let us discuss individual characteristics of big data. The first characteristics of big data is volume. వాల్యూమ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది బిగ్ డేటాలో డేటాని ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని స్టోరేజ్ చేయడానికి ఉపయోగిస్తున్నాము అని చెప్పేదాన్ని, ఎంత డేటాని స్టోరేజ్ చేస్తున్నాము అని చెప్పేదాన్ని వాల్యూమ్ అని చెప్తూ ఉంటారు. ఈ బిగ్ డేటాలో వాల్యూమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్. బిగ్ డేటా యొక్క డెఫినేషన్, బిగ్ డేటా యొక్క క్యారెక్టరిస్టిక్స్ అయిన వాల్యూమ్ యొక్క డెఫినేషన్ ఇక్కడ రాయడం జరిగింది. ద నేమ్ బిగ్ డేటా ఇట్ సెల్ఫ్ ఈజ్ రిలేటెడ్ టు ఏ సైజ్ విచ్ ఈజ్ ఎనార్మస్. Size of data plays a very crucial role in determining value out of data. Also, whether a particular data can actually be to be considered as a big data or not is dependent upon the volume of data. Hence, volume is one characteristic which needs to be considered while dealing with big data. బిగ్ డేటాలో వాల్యూమ్ అనే క్యారెక్టరిస్టిక్స్ ఏం చేస్తూ ఉంటుందంటే ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని పెర్ డేలో
లేకపోతే అవర్స్లో, మినిట్స్లో స్టోర్ చేస్తున్నామో అది ఏ ఏ టైప్ ఆఫ్ డేటాను స్టోర్ చేస్తున్నామో దాని యొక్క డీటెయిల్స్ని స్పెసిఫై చేసి చెప్పేదాన్ని వాల్యూమ్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటా అని చెప్పడం జరుగుతుంది. బిగ్ డేటా అనేది వాల్యూమ్ అనేది బిగ్ డేటాలో ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని స్టోరేజ్ చేస్తున్నామో అని పర్టికులర్గా స్పెసిఫై చేసి చెప్పేదాన్ని వాల్యూమ్ అంటారు. వాల్యూమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటా. ఇక్కడ వాల్యూమ్ అంటే ఎంత అమౌంట్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాం అని చెప్తున్నాం. అది విచ్ టైప్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్ అనేది కూడా ఈ వాల్యూమ్ అనే క్యారెక్టరిస్టిక్స్ స్పెసిఫై చేస్తూ ఉంటుంది. ద సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటా ఈజ్ వెరైటీ. ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ బిగ్ డేటా ఈజ్ ఇట్స్ వెరైటీ. నెక్స్ట్ బిగ్ డేటా యొక్క క్యారెక్టరిస్టిక్గా చెప్పుకోవాల్సింది రెండోది ఏంటంటే వెరైటీ. వెరైటీ గురించి చెప్పుకోవాలంటే వెరైటీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పాలంటే బిగ్ డేటాలో విచ్ టైప్ ఆఫ్ డేటా అంటే ఏ టైప్ ఆఫ్ డేటాని ఎలా స్టోర్ చేయడం జరుగుతుంది అని స్పెసిఫై చేసేదాన్ని వెరైటీ. వెరైటీ మీన్స్ ఎర్లియర్ డేస్లో స్ప్రెడ్షీట్ ద్వారాన డిబిఎంఎస్ రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా డేటాని స్టోర్ చేయడం జరిగేది. ఇప్పుడు నవ్వే డేస్లో డేటాని ఈమెయిల్స్ ద్వారా, ఫొటోస్ ద్వారా, అలాగే సమ్ పర్టికులర్ వీడియోస్ ద్వారా డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. దీన్ని వెరైటీ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ డిస్క్రైబ్ చేసి చెప్తుంది. ఏంటంటే ఎర్లియర్ డేస్లో స్ప్రెడ్షీట్ అనేది ఉపయోగించేవారు. స్ప్రెడ్షీట్లో డేటా అంతా రోస్ అండ్ కాలమ్స్ రూపంలో ఉండేది. అలాగే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా డేటా అంతా రోస్ అండ్ కాలమ్స్లో స్పెసిఫై చేసి సబ్మిట్ చేసేవారు, స్టోర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు పర్టికులర్ నవ్ డేస్లో ఏం చేస్తున్నారంటే డేటాని స్టోర్ చేయడానికి ఈమెయిల్స్ని ఉపయోగిస్తున్నారు. అలాగే తర్వాత ఫొటోస్ ద్వారా సెండ్ చేస్తూ ఉన్నారు ఏదైనా మెసేజ్ని, లైక్ వెడ్డింగ్ ఇన్విటేషన్స్, లైక్ ఇంకా డాక్యుమెంట్స్, పీడిఎఫ్ ఫైల్స్, వర్డ్ ప్రాసెసింగ్ ఫైల్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ ఫార్మాట్లో దాచుకోవడం జరుగుతుంది. ఈమెయిల్స్, ఫొటోస్, వీడియోస్, పీడిఎఫ్ ఫైల్స్, సమ్ ఫార్మాట్స్ ఆఫ్ ఫైల్స్ ఇలాగా దాచుకోవడం జరుగుతుంది. దానికి వెరైటీ అనేది ఇటువంటి టైప్ ఆఫ్ డేటా అన్నిటిని స్పెసిఫై చేసి చెప్పేదాన్ని వెరైటీ అంటారు. Variety refers to heterogeneous sources and the nature of data, both structured and unstructured. During early days, spreadsheet and database were the only sources of the data considered by most of the applications nowadays. Data in the form of emails, photos, videos, monitoring devices, PDFs, audios, etc. are also being considered in the analysis applications. This variety of unstructured data poses certain issues for storage, mining and analyzing data. ఇక్కడ బిగ్ డేటా యొక్క సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వెరైటీ. ఇక్కడ డేటాని టూ టైప్స్ కింద స్టోర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒకటి స్ట్రక్చర్డ్ డేటా, రెండవది అన్స్ట్రక్చర్డ్ డేటా. ఇక్కడ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటంటే డేటాని ఎర్లియర్ డేస్లో డే స్ప్రెడ్షీట్లోనూ లేకపోతే డేటాబేసెస్ రూపంలోనూ స్టోర్ చేయడం జరిగింది. అంటే డేటాని రోస్ అండ్ కాలమ్స్ పర్టికులర్ ఫార్మాట్లో స్టోర్ చేసి ఉంచేవారు. కానీ నవ్ డేస్లో అప్లికేషన్స్లో ఏం చేస్తున్నారంటే ఈమెయిల్స్ ద్వారా, ఫొటోస్ ద్వారా, వీడియోస్ ద్వారా, తర్వాత మానిటరింగ్ డివైసెస్ ద్వారా, పీడిఎఫ్స్ ద్వారా, ఆడియో ఫైల్స్ ఆడియో ఫైల్స్ ద్వారా డేటాని స్టోర్ చేయడం జరుగుతుంది. అది ఇక్కడ బిగ్ డేటా ఉండే సెకండ్ క్యారెక్టర్ వెరైటీ అనేది దీన్ని డిస్క్రైబ్ చేసి చెప్తూ ఉంటుంది.
And let us discuss third characteristics of big data is velocity. The term velocity refers to the speed of generation of data. ఇక్కడ వెలాసిటీ అనేది ఏమి స్పెసిఫై చెప్తుందంటే మనం స్టోర్ చేసిన యొక్క డేటా యొక్క స్పీడ్ ఎలా లోడ్ అవుతుంది, దాని యొక్క బిజినెస్ పర్పస్ కోసం ఎలా ఉపయోగించగలుగుతున్నాము అని చెప్పేదాన్ని వెలాసిటీ అంటారు. ఇక్కడ షార్ట్కట్లో చెప్పాలంటే స్పీడ్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ డేటా అని కూడా చెప్పొచ్చు. ద టర్మ్ వెలాసిటీ రిఫర్స్ టు ద స్పీడ్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ డేటా. ఇక్కడ వెలాసిటీ ఏంటంటే డేటా యొక్క స్పీడ్ని స్పెసిఫై చేసి చెప్తూ ఉంటుంది. ద బిగ్ డేటా వెలాసిటీ డీల్స్ విత్ ద స్పీడ్ అట్ విచ్ డేటా ఫ్లోస్ ఇన్ ఫ్రమ్ సోర్సెస్ లైక్ బిజినెస్ ప్రాసెస్. ఇక్కడ బిగ్ డేటా అనేది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లోను ఒక రోజులో ఒక న్యూ ట్రేడ్ కనుక చేయాలంటే 1 టెరాబైట్ తీసుకుంటుంది అంటున్నాం. అక్కడ ట్రేడింగ్ చేసేటప్పుడు టైమింగ్ ఎలా ఉంటుందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాల్యూస్ అనేవి మారిపోతూ ఉంటాయి. అటువంటి టైంలో మనం స్టోర్ చేయబడిన డేటా యొక్క స్పీడ్ హై యాక్యురేట్గా ఉండాలి. ఫ్రమ్ సోర్సెస్ లైక్ ఎలా బిజినెస్లోను, ప్రాసెస్లోను, అప్లికేషన్స్, లాగ్స్, నెట్వర్క్స్ అండ్ సోషల్ మీడియా సైట్స్, సెన్సార్స్, మొబైల్ డివైసెస్, ఎక్సెట్రా. ద ఫ్లో ఆఫ్ డేటా ఈజ్ మ్యాసివ్ అండ్ కంటిన్యూస్. ఇక్కడ డేటా ఎలా ఉండాలంటే కంటిన్యూస్గా ఫ్లో అవుతూ ఉండాలి. దాని యొక్క స్పీడ్ ఎలా ఉండాలంటే హై ఎనఫ్ స్పీడ్ అనకుండా ఉండాలి. ఎందుకంటే ఒక ట్రేడింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే మళ్ళీ బిగ్ డేటాకి ఎగ్జాంపుల్గా జెట్ ఎయిర్వేస్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఆ జెట్ ఎయిర్వేస్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక 30 మినిట్స్కి 500+ టెరాబైట్స్ని యొక్క డేటాను తీసుకుంటుందని చెప్తా ఉన్నాము. అటువంటి డేటా అంతా కూడా డేటా ఎలా ఫ్లో అవుతూ ఉండాలంటే చాలా స్పీడ్గా ఫ్లో అవుతూ ఉండాలి. అందు గురించి ఈ వెలాసిటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటా. ఈ బిగ్ డేటాలో వెలాసిటీని ఎలా చెప్పుకుంటామంటే బిగ్ డేటా యొక్క స్పీడ్ని స్పెసిఫై చేసి చెప్పేదాన్ని వెలాసిటీ అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. Let us discuss last characteristics of big data. And final characteristics of big data is variability. This refers to the inconsistency which can be shown by the data at times, thus hampering the process of being able to handle and manage the data effectively. Variability means different types of data stored in big data, like structured and unstructured and semi-structured. దా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని బిగ్ డేటాలో స్టోర్ చేయడం జరుగుతుంది. స్ట్రక్చర్డ్ డేటాని, అన్స్ట్రక్చర్డ్ డేటాని, అలాగే సెమీ స్ట్రక్చర్డ్ డేటాని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్ట్రక్చర్డ్ డేటాకు ఉదాహరణ ఏంటంటే స్ప్రెడ్ షీట్ అండ్ డేటాబేసెస్ డేటా. అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటాకు ఉదాహరణ ఏంటంటే ఫొటోస్, ఈమెయిల్స్, గూగుల్ ఫామ్స్, గూగుల్లో సెర్చ్ చేసిన వెబ్సైట్స్ అన్నీ అన్స్ట్రక్చర్డ్ డేటాలోనే స్టోర్ అవుతూ ఉంటాయి. అలాగే సెమీ స్ట్రక్చర్ అంటే బోత్ స్ట్రక్చర్ అండ్ అన్స్ట్రక్చర్ని కూడా ఫాలో అవుతూ ఉండేదాన్ని సెమీ స్ట్రక్చర్ అంటారు. ఉదాహరణకి ఎక్స్ఎంఎల్ ఫైల్స్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ ఉపయోగించి వెబ్ పేజ్ని క్రియేట్ చేసినప్పుడు ఆ వెబ్ పేజ్లో డేటా అనేది అటు స్ట్రక్చర్డ్ ఫార్మేట్లోను అండ్ అన్స్ట్రక్చర్డ్ ఫార్మేట్లోనూ ఉంటుంది. దట్ టైప్ ఆఫ్ డేటా, ఆల్ టైప్ ఆఫ్ డేటాని ఈ యొక్క బిగ్ డేటా ఈజీగా హ్యాండిల్ చేస్తూ మరియు మేనేజ్ చేస్తూ ఉంటుంది ఎఫెక్టివ్గా. దానికి యొక్క ఉదాహరణగా చెప్పడానికి ఉపయోగించేదాన్ని వేరియబిలిటీ అని చెప్పుకోవచ్చు. వేరియబిలిటీ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిగ్ డేటా. Let us summary of big data. The big data can be described by the following characteristics: volume, variety, velocity, variability. Volume means how much of data value to stored in big data is specified the characteristics of volume. వాల్యూమ్ అనేది ఎంత డేటాని స్టోర్ చేస్తూ ఉన్నాము, ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తున్నాము. తర్వాత వెరైటీ మీన్స్ విచ్ టైప్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఇన్ బిగ్ డేటా, స్పెసిఫైడ్.
వెలాసిటీ అంటే బిగ్ డేటా యొక్క స్పీడ్, అంటే బిజినెస్ ప్రాసెస్కి ఎలా ఉపయోగపడుతుంది, దాని యొక్క స్పీడ్ని స్పెసిఫై చేసే దాన్ని వెలాసిటీ అంటారు. వేరియబిలిటీ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసి ఈజీగా హ్యాండిల్ చేస్తూ మేనేజ్ చేయగలుగుతుంది ఎఫెక్టివ్గా. అది వేరియబిలిటీ. ఓకే, థ్యాంక్ యూ.